ఈరోజు విశేషం ఏంటి అంటే ఆరుద్ర నక్షత్రం ఆదివారం. స్వామి శివస్వామికి విశేషమైన రోజు, అందుకని శివయ్య అభిషేకం చేయదు. సూర్యుడికి ఇష్టమని రెడ్, శివయ్యకి ఇష్టమని గ్రీన్ చెప్పాను కదా. లేత కలర్స్ స్వామివారికి ఇష్టం. శివుడు అంటే చాలా గొప్ప దేవుడు. మనం అడగకుండానే కోరికలు తీరుస్తాడు. ఒక చీమని ఒక బాక్సులో బంధించారట. ఇప్పుడు ఈ చీమకి ఎలా అన్నం పెడతావో పెట్టు స్వామి అన్నదట పార్వతీమాత. అప్పుడు ఆ స్వామి సరేలే భోజనం టైం కానీ తిందో చూద్దాం అన్నారట. సరేలేమని బంధించి ఇచ్చేయమని అలాగే ఉంచి అందరి భోజనం వేళ అయిందట. అంటే భోజనం వేళ స్వామివారి పెట్టే టైం అయితే 12:30 నుంచి 1 గంటలోపు. అది శివుని యొక్క ప్రసాదం మనం స్వీకరించే టైం. తర్వాత మన ఇష్టం అనుకోండి. అప్పుడు 1 గంట టైంలో మాత బాక్స్ భరణి మూత తీసి చూసిందట. దాంట్లో చీమ చిన్న అన్నం మెతుకుని తింటూ కనిపించిందట. అప్పుడు స్వామి, మీరెంత గొప్ప దేవుడు స్వామి, ఆకలితో ఎవరిని ఉండనివ్వరా అంటే స్వామి అన్నారట, పార్వతి నువ్వు అన్నపూర్ణవి, నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ప్రజలు ఆకలితో ఎలా ఉంటారు, జీవులు ఆకలితో ఎలా ఉంటారు. అందుకని ఏ జీవుడికి కావాల్సిన ఆహారం ఆ జీవుడికి నీ ద్వారా నాకు, నా ద్వారా జీవులకి అందుతుంది పార్వతి అని చెప్పాడు. ఎంత గొప్ప సత్యం ఉందో చూడండి ఆ మాటలు. మనం కూడా చూసావా, 1 గంటకి జీవాత్మ చెప్తుంది మనకి ఆకలి ఆకలి ఆకలి. అప్పుడు మనకు తెలియకుండానే ఎక్కడ ఏదున్నా పండు ఫలము అన్నము మనకు అందుబాటులో ఉన్నది టకటకా తినేసి నీళ్లు తాగుతాయి. ఆ రోజుకి స్వామివారి డ్యూటీ కంప్లీట్ అవ్వడం. అదనమాట. ఆకలి బాధ చాలా బాధాకరమైంది. అందుకని అందరికీ ఆదరించండి, అన్నపానాలు సహాయం చేయండి. దానివల్ల వచ్చే ఫలితం మన పిల్ల తరాలని అనుభవించేట్టు చేద్దాం. ఒక పండు మనం తిన్నామనుకోండి, మన కడుపే ఉంటుంది. అదే పండు 10 మంది పంచుకొని తిన్నాం అనుకోండి, దాంట్లో ఉన్న మాధుర్యం అర్థమైంది, 10 మందికి అర్థమైంది. ఒక్కళ్ళమే తింటే మనకే తెలుస్తుంది. 10 మంది పంచుకొని తిన్న పండులో ఉన్న మాధుర్యం అందరికీ తెలుస్తుంది. అప్పుడు మన మనసు కూడా ఆటోమేటిక్గా వాళ్ళందరికీ అర్థమైంది, ఓహో ఈ మాత అందరినీ గౌరవిస్తుంది, తను ఒంటరిగా ఏది భుజించదడుగుంటా అన్న విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే అందరితో కలిసి ఉందాం, అందరినీ బాగుండాలని కోరుకుందాం. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.